పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో కూటమి నాయకులు భారీ ర్యాలీ నిర్వహించారు. కార్యక్రమంలో పెద్ద ఎత్తున మహిళా ప్రతినిధులు పాల్గొన్నారు. వీరితో పాటు జబర్దస్త్ ఫేమ్ రామ్ ప్రసాద్ కూడా పాల్గొన్నారు. వచ్చే ఎన్నికల్లో కూటమిదే విజయమంటున్న మహిళలతో మా ప్రతినిధి బ్రహ్మేంద్ర ఫేస్ టు ఫేస్. గోదావరి జిల్లా భీమవరంలో ఉమ్మడి అభ్యర్థి పులపర్తి రామాంజనేయులకి మద్దతుగా ఈ రోజున వీర మహిళలు అందరూ కూడా ప్రతి ఇంటింటికి గడప గడపకు కూడా ప్రచార నిమిత్తం చేస్తున్నారు. దీనికి ప్రాతినిధ్యం వహిస్తున్న ఒబ్బులశెట్టి రామకృష్ణ గారు అన్నారు. ముందు ఆయన అడిగి తెలుసుకుందాం. సరే, ఈ రోజు వీర మహిళలతో భారీ ర్యాలీ అది నిర్వహించారు. ప్రజల నుంచి ఎటువంటి స్పందన వస్తుంది? జనసేన ప్రచార కమిటీ చైర్మన్ బన్నీ వాసి గారి సూచనల మేరకు భీమవరం అసెంబ్లీ నియోజకవర్గంలో మనం అందరం కూడా మీ వీర మహిళలు అందరూ తెలుగు మహిళలు అందరూ కూడా కలిసి ఈరోజు ప్రచారం చేస్తున్నాం ఇంటింటికి. ఈ ప్రచారంలో భాగంగా ఈరోజు జబర్దస్త్ ఫేమ్ రామ్ ప్రసాద్ గారు కూడా ఇప్పుడు వచ్చారు. జనసేన అభ్యర్థి అంజిబాబు గారికి ఓటేసి గ్లాస్ గుర్తు మీద ఓటేసి ఎప్పుడు నెగ్గిద్దాం, ఎప్పుడు విజయభేరి మోగిద్దాం, విజయ వేడుకల్లో జనసేన విజయభేరి మోగించిన వేడుకల్లో పాల్గొందామని ప్రజలందరూ చాలా ఉత్సాహంగా ఉన్నారు. వీర మహిళలు అందరూ కూడా ఇంటింటి ప్రచారం చేసిన ప్రజల నుంచి ఎటువంటి స్పందన వస్తుంది? కూటమి అభ్యర్థులందరూ కూడా ఇప్పుడు కలిసి వెళ్తారు. మేము ఈ రోజే కాదండి, అప్పుడే దగ్గర ఒక నెలల నుంచి డోర్ టు డోర్ ప్రచారం చేస్తున్నాము. ఏ ఇంటికి వెళ్ళినా సరే అంజిబాబు గారిని అత్యధిక మెజార్టీతో గెలిపిస్తాము అని చెప్పేసి ప్రతి ఒక్కరు కూడా ఓటర్ కూడా చెప్తున్నారు. ప్రజలు ఈ 5 సంవత్సరాల నుంచి కూడా చాలా విసిగిపోయి ఉన్నారండి. వాళ్ళు ఓటు రూపంలో వాళ్ళు చూపిస్తామని చెప్పేసి ప్రతి గ్రామంలో కూడా మాకు తెలియజేస్తున్నారండి. అలాగే ఈ రోజుని వైఎస్ జగన్మోహన్ రెడ్డి మేనిఫెస్టో కూడా రిలీజ్ చేశారు. ప్రతి ఒక్కరు కూడా వైఎస్ఆర్ జగన్ పథకాలని పొందలేదండి. ప్రతి ఒక్కరిలో కూడా ఇదే స్పందన లభిస్తుంది. మేము ఎక్కడికి వెళ్ళినా డోర్ టు డోర్ మాకేమీ చేయలేదు, మాకేమీ రాలేదు అన్న స్పందనే వినిపిస్తుంది. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ని కూడా రేపు సోమవారం నుంచి ప్రవేశపెడుతున్నారండి. అంటే ఏంటంటే మనం ఏమైనా రిజిస్ట్రేషన్ కొత్తగా చేసుకుంటే ఆ రిజిస్ట్రేషన్ యొక్క పత్రాలు వాళ్ళ దగ్గర ఉంచుకుని మనకి జిరాక్స్లు ఇవ్వడం జరుగుతుందండి. దీనివల్ల ఏంటంటే మన యొక్క ఆస్తి పత్రాలన్నీ కూడా మన విఆర్ఓ దగ్గర ఒక 20 రిజిస్ట్రేషన్ ఆఫీసులు వాళ్ళు పేర్కోవడం జరిగింది. ఆ రిజిస్ట్రేషన్ ఆఫీసులు అన్నిటిలో కూడా మన ఒరిజినల్స్ అన్నీ వాళ్ళ దగ్గర ఉండిపోతాయి. ఓన్లీ జిరాక్స్లతోనే మనం ఉండవలసి వస్తుంది. మేము సంపాదించిన ఆస్తి వాళ్ళ దగ్గర ఉండడం ఏంటని ప్రతి ఒక్కరూ కూడా డోర్ టు డోర్ వెళ్ళినప్పుడు మమ్మల్ని ప్రశ్నించే ఫస్ట్ ప్రశ్న ఏంటంటే మా ఆస్తి పత్రాలు వాళ్ళ దగ్గర ఉండడం ఏంటమ్మా అన్న ప్రశ్న ఎక్కడైనా నాకు తలెత్తుతుందండి. మేము దాదాపు 4 రోజుల మట్టి ఇది చేస్తూనే ఉన్నాం. ఆఖరికి ఇవాళ కూడా మేము ఈ వర్క్ చేసుకునే వచ్చామండి. కానీ ప్రజల్లో మాత్రం మాకు ఈ పాలన వద్దు, మాకు ఈ సైకో పాలన వద్దు, మేము ఈసారి మీ గాజుకి ఎలాగైనా ఓటేసి గెలిపించుకుంటాం, మేము ఉమ్మడి అభ్యర్థినే గెలిపిస్తామన్న స్పందన అయితే చాలా ఇదిగా వినిపిస్తుందండి. మేడం, మీరు చెప్పండి, ఒక మాజీ చైర్మన్గా భీమవరానికి చేశారు. ఇప్పుడు స్పందన ఎలాగుంది? ఇప్పుడు కూటమి ఎటువంటి విజయం సాధిస్తుంది? ఎన్ని సీట్లు వస్తాయి? ఈరోజు జనసేన, తెలుగుదేశం, బీజేపీ కూటమి అభ్యర్థి అంజిబాబు గారు గతంలో ఇవాళ వ్యక్తి అతని గుర్తు మారింది, కానీ వ్యక్తి అతనే. ఆ వ్యక్తి స్వభావం ఏంటో ప్రతి ఒక్కరికి కూడా తెలుసు. ఎందుకంటే 10 సంవత్సరాలు ఆయన ఎమ్మెల్యేగా చేశారు. ఆయన వ్యక్తిత్వం ఏంటో అందరికీ తెలుసు. సౌమ్యుడు, వివాదాస్పందాలకి కూడా చాలా దూరంగా ఉంటాడు, వివాదాలకి. అటువంటి వ్యక్తిని వాళ్ళని ఎంచుకోవడం అంటే ప్రజలందరూ కూడా ఆహ్వానిస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు ఎన్ని మ్యానుఫ్యాక్చర్లు ఎన్ని రకాలైన మీకు అనౌన్స్ చేసినా కూడా అక్కడ జనాలు ఎవరు సిద్ధంగా లేరండి నమ్మడానికి. జనాలందరికీ అర్థమైపోయింది. ఆయన ఎటువంటి పథకాలు తీసుకొచ్చినా, ఎన్ని మ్యానుఫ్యాక్చర్లు రిలీజ్ చేసినా ఆయన తెచ్చేవన్నీ కూడా అప్పులే. ఒక అభివృద్ధి చేసో ఒక పథకాలు పెట్టేవన్నీ కూడా ఏదైనా ఒక ఫ్యాక్టరీస్ కానీ ఏదైనా నిర్మించి సోర్స్ ఆఫ్ ఇన్కమ్ చూపించి వాటి నుంచి అభివృద్ధిలోంచి తీసుకొచ్చిన ఇన్కమ్ కాదది. మన రాష్ట్రానికి ఉన్న ధనాన్ని, మన రాష్ట్రంలో ఉన్న స్థలాల్ని అమ్మేసి తాకట్లు పెట్టేసి ఈ సంక్షేమ పథకాలు చేస్తున్నారని జనాలందరికీ అర్థమైపోయిందండి. సో ఇంకా ఎవరు కూడా నమ్మరు. ఇక బాయ్ జగన్ అని ఏపీ చెప్పేస్తుందండి. టీడీపీ, బీజేపీ అభ్యర్థులను అద్భుతమైన అఖండ మెజార్టీతో గెలుపొందించాలని, అలాగే ఈరోజు వీర మహిళలు అందరూ కూడా పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో భారీ ర్యాలీ నిర్వహించారు. ప్రజల నుంచి అపూర్వ స్పందన వస్తుందని, వచ్చేది తప్పకుండా ఉమ్మడి ప్రభుత్వమైనా, అలాగే డబుల్ ఇంజిన్ సర్కార్ వస్తుందని, అలాగే సెంట్రల్లో మోడీ ప్రభుత్వం, ఇక్కడ జనసేన, టీడీపీ, బీజేపీ ప్రభుత్వం వస్తుందని తెలియజేస్తున్నారు. కెమెరామెన్ శివతో బ్రహ్మేంద్ర 19